నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్విని. డీటెయిల్ చూస్తే బద్వేల్లో అవధూత కాశిరెడ్డి అయిన ఆశ్రమం కూల్చివేత బాధకరమన్నారు వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన వారే ఇలా ఆలయాలను కూల్చడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం ఎప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడతారని, మరి ఇప్పుడు ఆ ధర్మాన్ని పాటించారా అని ప్రశ్నించారు. 5 శాఖలు చూస్తున్న డిప్యూటీ సీఎం దీనిపై ఎంతవరకు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. దాదాపు ఎంత పెరిగాయో మీరు అందరూ చూస్తున్నారు. కుటుంబ ప్రభుత్వం వచ్చినాక నిన్నగాక మొన్న 2 days నుండి కాశిరెడ్డి నాయన ఆశ్రమం బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న ఆశ్రమంలో అక్రమ కట్టడాలు ఫారెస్ట్ ల్యాండ్లో కట్టినారని చెప్పేసి ఈరోజు మొత్తం ధ్వంసం చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు కాశిరెడ్డి నాయన ఆశ్రమం గురించి చెప్పాలంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలాంటివంటే ఉచిత అన్నదానాలు, ముఖ్యంగా దాదాపు కొన్ని వందల చోట్ల, ఎందుకంటే మన ఆళ్ళగడ్డలోనే చూసినాం, చాలా చోట్ల ఉన్నాయి. ఈరోజు కోయిలకుంట్ల ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళ అన్నసత్రాలు పెట్టి ప్రజలకు ఉచితంగా అన్నం పెట్టడము, ముస్లిం వృద్ధులకి అందరికి కూడా ఎంతో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి ఈరోజు ఆ క్షేత్రం మీద ఫారెస్ట్ అధికారులు ఎలా బిహేవ్ చేశారో మనందరం చూసినాం, వీడియోలు ఉన్నాయి. ఎంత రెక్లెస్గా మాకు ఆర్డర్స్ వచ్చినాయి. ఈరోజు ఎవరండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉంది? ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు. సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏం చెప్పినారు తిరుపతిలో? మీరు ఏం మాట్లాడినారు? ఒకసారి మీరే వినండి, మీరు ఏం మాట్లాడినారు. ఎన్నెన్ని చట్టాలు తేవాలన్నారు హిందూ పరిరక్షణ కోసం. ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసే వాళ్ళ మీద యాక్ట్లు తేవాలని చెప్పిన మీరే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ డిపార్ట్మెంట్ ద్వారానే జరుగుతుందంటే మీరు ఏంటి? ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే. నిన్న లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారు? మా ప్రభుత్వం తరపున మేము క్షమాపణ చెప్తున్నామని చెప్తున్నారు. ఛత్తీస్గఢ్లో